హైదరాబాద్ జిల్లా కులక్చెర్ల మండల కేంద్రంలో అయ్యప్ప స్వాముల సమక్షంలో మనం ఇప్పుడు T20 న్యూస్ వాళ్ళు ఉన్నాము. మన గురుస్వామితోని ఇప్పుడు సంభాషిస్తాం. మీ పేరు? నా పేరు సతీష్ కుమారు. ఈ స్వామి పేరు ఈశ్వరాయ గురుస్వామి, చందు గురుస్వామి, శ్రీశైలం గురుస్వామి, బాలాయ సార్ స్వామి, వెంకటరామరెడ్డి గురుస్వామి. స్వామి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మాల దీక్ష చేస్తున్నారు? స్వామి మేము 32 సంవత్సరాల నుండి నేను గురుస్వామి ఇద్దరం ఈశ్వరాయ గురుస్వామి వేస్తున్నాము. తర్వాత మా స్వాములంతా 16, 18, 22 ఈ విధంగా అందరు ఎక్కువ మటుకు గురుస్వాములే ఉన్నారు. ఎక్కువ మటుకు 20 పై వేసినటువంటి అయ్యప్ప స్వాములే ఉన్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ ప్రతి సంవత్సరము ఎంతమంది అనేది స్వాములు దీక్ష తీసుకుంటారు స్వామి? ఈ సంవత్సరం అయితే 57 మంది ఉన్నాం స్వామి. ప్రతి సంవత్సరము ఇంచుమించుగా 60 మంది స్వాములు అయ్యప్ప స్వాములు ఇక్కడ దీక్ష తీసుకుంటున్నారు కదా స్వామి. స్వామి దీక్ష లోపల ప్రత్యేకతలు, నిబంధనలు, మోక్ష మార్గం ఏమన్నా చెప్పగలుగుతారా స్వామి? స్వామి ఒకటి మేము చెప్పగలిగేది ఏంటంటే అంత సమానమైనటువంటి ఒక మెసేజ్ ని మేము ఈ యొక్క సొసైటీ లోపలికి వదిలేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. స్వామి 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 ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కుల్కచెర్ల మండలం కుల్కచెర్ల గ్రామంలో ఇది ఒక జిల్లాలోనే ఇది ఒక అయ్యప్ప దేవాలయం. ఇది పోత్లగుట్ట పైన మహిషగిరి కొండ పైన ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించారు. ఈ దేవాలయానికి ముఖ్యంగా వెంకటరామరెడ్డి గురుస్వామి, ఈశ్వరాయ గురుస్వామి, సతీష్ గురుస్వాముల సేవలు చాలా అభినందనీయము. వారి ఆధ్వర్యంలో సుమారు 20-30 సంవత్సరాల నుంచి 50 నుంచి 40 వరకు అందరూ మాలలు వేసి ధరిస్తారు. వారి మార్గంలో నడుచుకుంటూ చాలా చక్కగా భక్ష్యతలతో ఈ యొక్క మాల దీక్ష చేస్తారు స్వామి. ఇప్పుడు మీరు మండల దీక్షనా స్వామి? ఓకే, ఇప్పుడు మండల దీక్ష మీరు జ్యోతి దర్శనానికి వెళ్తారా? ఇప్పుడు మండల పూజ. ఓకే స్వామి. బాలయ్య నా పేరు. ఈ యొక్క దీక్ష అనేటువంటిది 41 రోజుల దీక్ష. ఈ దీక్షా సమయం లోపల పాటించేటటువంటి పద్ధతులు అనేటువంటివి అమోఘమైనటువంటివి. దీని యొక్క ప్రభావం చేత ప్రతి ఒక్కరి లోపల మార్పు అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు రేపు ఉండేటటువంటి సమాజం లోపల హైందవ శక్తి, సనాతన ధర్మం అనేటువంటిది నశిస్తున్నది. ఆ నశించేటటువంటి దానికి మా వంతు ప్రయత్నంగా మేము ఈ యొక్క అయ్యప్ప మాల వేసుకున్నటువంటి 41 రోజుల దీక్ష లోపల మా వంతు ప్రయత్నంగా మేము అందరూ సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి విధంగా మా యొక్క పద్ధతులు అనేటువంటివి అవలంబిస్తున్నాం. మేము పాటించేటటువంటి పద్ధతులు అనేటువంటివి ప్రతి ఒక్కరికి మరి ఆదర్శనీయంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ మమ్మల్ని చూసి అంటే భగవంతుడే వీళ్ళ లోపల ఉన్నాడేమో అనేటువంటి భావనతోటి ఉండేటటువంటి సమాజం అనేటువంటిది ఉంది ఇప్పుడు మా యొక్క స్వాములు అనేటువంటి వాళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి మా అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వాళ్ళు కూడా అదే విధంగా ప్రవర్తన అనేటువంటిది కూడా ఉంటారు. మరి వేసుకున్న తర్వాత కూడా మరి చాలా మార్పులు అనేటువంటివి వస్తాయి. ఆ భగవంతుని యొక్క సాక్షాత్తు కరుణా కటాక్షాలు అనేటువంటివి మాకందరికీ లభిస్తాయంటని చెప్పి మరి మేము కోరుకుంటూ మా యొక్క ప్రజలకు అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజానికానికి కూడా ఆ యొక్క అయ్యప్ప సేవా సమితి సందర్భంగా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అయ్యప్ప మరి వీళ్ళందరినీ కూడా కాపాడాలంటని చెప్పి కోరుకుంటూ ఇది చేస్తున్నాం. మన సీనియర్ గురుస్వామి ఈశ్వరయ్య స్వామి గురుస్వామితో సంభాషిస్తాము. వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా స్వామి, అంటే వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా స్వామి. ఏం చేస్తాం, అంతా మంచిగా స్వామి. ఓకే, కులక్చెర్ల మండలంలో స్వామి దీక్ష అనేది ఎంత పవిత్రమైందో ఇప్పుడు గురుస్వాములు తెలియజేశారు. సో ఇక్కడ చిన్న చిన్న కన్యాస్వాములు కూడా ఉన్నారు. ఆ కన్యాస్వాములను చూస్తుంటే నాకైతే ఈ చలికి తట్టుకొని ఎలా చేస్తున్నారు అనేది చాలా వింతగా అనిపిస్తుంది. నా పేరు దివ్యశ్రీ. ఓకే, కన్యాస్వాములు కూడా చాలా ఓపికతోని దీక్షలో హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడి అయ్యప్ప స్వామికి చిన్న అయ్యప్ప స్వాములను చూసినట్టు అవుతుంది స్వామి. ఓం నమః శివాయ. స్వామి ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తర్వాత వికారాబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత వికారాబాద్ జిల్లా లోపల 2వ అయ్యప్ప గుడి అనేటటువంటిది కుల్కచెర్ల ప్రాంతం, కుల్కచెర్ల గ్రామం లోపల నెలకొల్పబడింది.
ఇది 2002వ సంవత్సరం లోపల గుడి నిర్మాణం అందరి సహకారంతో గురుస్వామి ఈశ్వర స్వామి గాని, రామరెడ్డి స్వామి గాని, నేను గాని అందరి సహకారంతో గుడి నిర్మాణం గుట్టపై నిర్మించడం జరిగింది స్వామి. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఏటేటా కూడా స్వాములు అధిక సంఖ్య లోపల అయ్యప్ప స్వామి దీక్షను పాటిస్తూ ఇప్పటి వరకు ఆ రోజు 10 మందితో స్టార్ట్ అయినటువంటి అయ్యప్ప స్వామి దీక్ష ఇవాళ 60 మంది దాకా సంఖ్య వెళ్ళింది స్వామి. మరి రేపు మా గ్రామం లోపల అయ్యప్ప స్వామి 23వ వార్షికోత్సవం ఉంటుంది స్వామి. ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం లోపల మా ఎమ్మెల్యే గారైనటువంటి టి రామ్మోహన్ రెడ్డి గారు, తర్వాత తాండూరు ఎమ్మెల్యే గారైనటువంటి భూని మనోహర్ రెడ్డి గారు ఇప్పుడు గత ఒక 6-7 సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ ఈ అయ్యప్ప స్వామి మహాపడి పూజకు 3 నుండి 4 వేల మంది భక్తులు శివస్వాములు గాని, అయ్యప్ప స్వాములు గాని అధిక సంఖ్యలో పాల్గొంటారు స్వామి. మా అయ్యప్ప స్వామి సేవా సమితి కుల్కచెర్ల తరపున కూడా ఇదే మా యొక్క ఆహ్వానము. రేపు ఉదయం 11 గంటలకు 18వ తారీఖు బుధవారం నాడు అయ్యప్ప గుట్ట దగ్గర మహాపడి పూజ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ అయ్యప్ప భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని, పడిపూజ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని అయ్యప్ప సేవా సమితి తరపున, కుల్కచెర్ల తరపున మేము కోరుకుంటున్నాం స్వామి. స్వామి మండల కేంద్రంలో స్వాములు తమ మనోభావాలని ఖచ్చితంగా తెలియజేశారు మనకు. ఇక్కడ అయ్యప్ప స్వాములు చాలా, నేను గత కొన్ని ఏండ్ల నుంచి చూస్తున్నాను, ఇక్కడ చాలా పవిత్రంగా ఉంటారు. ఇంకోటి దేవస్థానం వచ్చేసి కొండపైన, శబరిమల ఎక్కిన కొండపైన లాగా ఆ తీరులో కనిపిస్తుంది. ఓకే స్వామి, T20 న్యూస్ కు మీరు ఇచ్చిన సలహాలు ధన్యవాదాలు స్వామి.